సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. మీకు ఎలాంటి ప్రార్థనాంశములున్నా మాకు తెలియజేస్తున్నట్లయితే మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తాం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 85:12. యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలము నిచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట ద్వారా బలపరుస్తున్న మాట, నేటి యొక్క పరిస్థితులను బట్టి ఒకవేళ నీవు ఆందోళన కలుగున్నావా? నీ జీవితంలో ఏమి జరగబోతుందో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందనేక దుఃఖముతో వేదనతో నువ్వు ఉన్నావా? అయితే దేవుని యొక్క వాగ్దానము తెలియజేస్తుంది, యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును. నిజమే, ఈరోజు మనము కొన్ని విషయాలు జరగలేదని, కొన్ని సంఘటనలు నెరవేర్చబడలేదని మనం ఎంతో వేదన కలిగి ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తుంది, యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును. ప్రియకుమార కుమార్తె, మన దేవుడు చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడు. ఆయన తన ప్రజల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. ఈరోజు కొన్ని జరగట్లేదని వేదన పడక, ఎందుకంటే ఆయన ఉత్తమైన దాన్ని అనుగ్రహించును, సకాలంలో ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ఈరోజు నువ్వు ఉంటున్న పరిస్థితిని బట్టి టెన్షన్ పడకుండా, ఒత్తిడి గురి కాకుండా ప్రభువునందు వేచి ఉండు. ఆయన నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మన పట్ల వాటిని నెరవేర్చును. కాబట్టి ప్రియకుమార కుమార్తె, నిరాశపడకుండా ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతో ప్రార్థన చేయి. అయ్యా, నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి ఇదిగో నీ కాల సమీపంలో ఉత్తమైన దాన్ని నా పట్ల నెరవేర్చు. నా కుమారుడు పట్ల, నా కుమార్తె పట్ల, నా కుటుంబ పక్షమున ఈ కార్యములు నువ్వు నెరవేర్చు అని ఆయనగా మనం ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన సకాలములో తనకున్న ఉద్దేశాలని మన పట్ల ఆయన నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదముతో నింపబడుతున్నాను దేవా, నీకు వందనాలు. ప్రభువా, నిజమే నువ్వునైనా నీ బిడ్డల పక్షమున ఆలోచించే దేవుడువు, సకాలములో వాటిని సమకూర్చే దేవుడువు. ఈరోజు నీ కుమారులు, నీ కుమార్తెలు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన ఉత్తమైన వాటిని వారికి అనుగ్రహించబడుతున్న దేవానికి వందనాలు. వారు కోరుకుంటున్న కోరికలను సిద్ధింపచేయబడుతున్న దేవానికి వందనాలు. నీ ఫలముతో నింపి బలపరచుమని ఆయన వారికున్న ప్రతి వేదన యేసు నామమున తొలగించండి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు గొప్ప కార్యం చేసిన నిరీక్షణతో ముందుకు వెళ్ళటకు సహాయం చేసి నీ కృపా దీవులతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన సంపూర్ణమైన నమ్మకంచి యెహోవా ఉత్తమైన కార్యములు చేస్తాను, ముందుకు వెళ్ళు, నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.